ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారంటే, తల్లి 2 చేతులు జోడించి దండ పెట్టి మరీ చెబుతున్నా తల్లి, ప్రమాద గంటలు మోగాయి. ప్రమాదం తప్పదు. ఇప్పటికైనా మేల్కోవాలి. ఇప్పటికైనా కూడా నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి. అసలు ఈ ప్రమాదపు గంటలు ఎందుకు మోగాయో దయచేసి తెలుసుకో తల్లి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, ఏ మాత్రం ఏముందిలే ఇందులో అంటూ పక్కకు వెళ్ళిపోయినా, ఆ తర్వాత నీ సాయి కాదు, 33 కోట్ల మంది దేవతలు ఏకమై వచ్చినా కూడా నిన్ను కాపాడలేరు. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఏదో తెలియని సందేశంతో, నిగూఢార్థంతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం ఖచ్చితంగా తెలుసుకోవాలంటే వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా కాసేపు ఆగి ఎన్ని పనులు చేస్తున్నా పక్కన పెట్టేసి వినటానికి ప్రయత్నించండి. ఎందుకంటే బాబా గారు ఎలాంటి సందేశాలు, సూచనలు అందించినా కూడా మన కోసమే, మన భవిష్యత్తు కోసమే. అలాంటప్పుడు మనం నిర్లక్ష్యం చేశామంటే ఇంకొకసారి కనీసం బాబా గారు మన కష్టాల నుంచి బయట పడవేయటానికైనా వస్తారా? రారు. కాబట్టి జాగ్రత్త. ఎంత నమ్మకమైన గురువు గారండి. నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఈయన్నే కాంటాక్ట్ అవుతూ ఉంటాను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోను ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా ఎవరికీ చెప్పుకోలేక కట్టుకున్న భర్తకి, కడుపును పుట్టిన బిడ్డలకి, కన్న వారికి కూడా చెప్పుకోలేని సమస్యలు ఉన్నా కూడా నిర్మోహమాటంగా ఈయనకి చెప్పారు అంటే దానికి తగ్గ రిజల్ట్ ఈయన అందిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఈయన అరచేతిలో ఉంది. 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగిన గురూజీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబాయ్ గారి సందేశం వినే ముందు ఒక్కసారి మనసారా ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబాయ్ గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. మీ కష్టాల నుంచి, మీ కన్నీళ్ల నుంచి, మీ బాధల నుంచి బాబాయ్ గారు మిమ్మల్ని బయటపడవేస్తారు. అయితే ఇక ఈరోజు బాబాయ్ గారు తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటంటే, తల్లి, నీ జీవితంలో జరుగుతున్న విచిత్ర సంఘటనలు, నువ్వు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభ మరియు నీ సొంతింటి వారికి కూడా అర్థం కాని నీ అంతరాళంలోని వేదన, దాని యొక్క అసలు రహస్యాన్ని ఈ రోజు నేను అక్షరాల బయట పెట్టడానికి వచ్చా తల్లి. అయితే ఇక్కడ ముందుగా నీ గురించి ఒక విషయం చెప్పాలి తల్లి. ఒక సున్నితమైనటువంటి ఒక జీవి అని చెప్పాలి నిన్ను. ఎందుకనంటే గనక అన్నీ కూడా అంత సున్నితంగా తీసుకుంటావు. ఎంతో పరిశుద్ధంగా ఉన్న ఒక మనసు, అలాగే కష్టానికి విలువనిచ్చే ఒక శ్రేష్టమైన ఒక వ్యక్తివి. నీ గుణం ఎలా ఉంటుందంటే పేరు పెట్టడానికే ఉండదు. ఎవరైనా కూడా నీ గుణాన్ని చూసి మెచ్చుకోవాల్సిందే, అలా ఉంటావు. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? నీ ప్రయాణం చాలా కఠినంగా ఉంది. నేను అందరికీ మంచి కోరుకుంటాను బాబా, ప్రతి ఒక్కరి కష్టానికి స్పందిస్తాను, అయినా నాకెందుకు ఈ ఒంటరితనం, నా శ్రమకు ఎందుకు విలువ దొరకటం లేదు అనే నిరాశ నిన్ను పూర్తిగా ఆవరించింది తల్లి. ఈ వీడియోలోని ప్రతి పదాన్ని కూడా అత్యంత ఏకాగ్రతతో శ్రద్ధగా చివరి వరకు విను. నీ సమస్యకి నేను పరిష్కారం చెబుతాను. ఇది కేవలం ఏదో గ్రహాల పరిస్థితి మాత్రమే కాదు. ఇది నీ బతుకు అనేది ఏదైతే ఉందో, నీ బతుకు అర్థం అని అన్ని ప్రశ్నలకు నువ్వు గడిపిన నిద్రలేని రాత్రులకు ఈరోజు స్పష్టమైన సమాధానం దొరకబోతోంది. నీ అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? నీకున్న అతిపెద్ద శత్రువు వేరే ఎక్కడో లేరు తల్లి. అది నీ దగ్గరే, నీలోనే ఉంది. అది నీ అతిగా ఆలోచించే గుణం మరియు అందరినీ మెప్పించాలి అనే తాపత్రయం, తపన. అందరినీ మెప్పించాలనే తపన వల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? ప్రతి చిన్న విషయాన్ని లోతుగా విశ్లేషిస్తావు. ఇతరుల కష్టాన్ని నీ కష్టంగా భావించి
నీ సొంత పనులన్నీ పక్కన పెట్టేసి వారికి సహాయం చేయటానికి పరిగెత్తుకుంటూ వెళ్తావు. నీ పనిలో ఎలాంటి లోపం ఉండకూడదని రేయింపవళ్ళు శ్రమిస్తావు. కానీ ఈ స్వార్థ ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో తెలుసా? నీ పరిపూర్ణతను వాళ్ళు తప్పులు వెతికే గుణంగా విమర్శిస్తారు. నీ శ్రద్ధను అతి ప్రసంగమని నిందిస్తారు. ఎవరి కోసం నీ నెమ్మదిని, నీ సమయాన్ని త్యాగం చేశావో వారు తమ పని అయిన వెంటనే నిన్ను విస్మరించారు, మరచిపోయారు. ఇంకా నిన్ను వేరే మాటలు కూడా మాట్లాడేశారు. మీరు ఎప్పుడు మాకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటారు అని నిన్ను ఎలా తీసుకుంటున్నారంటే, సరేలే వాళ్ళు వస్తారులే, మనం పిలవకపోయినా వచ్చి సహాయం చేస్తారు అన్న ఒక గ్రాంటెడ్గా వాళ్ళు తీసుకుంటున్నారు. నీ కష్టాన్ని వినేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు తల్లి. నువ్వు బయట నవ్వుతూ అన్నీ నిర్వహిస్తున్నట్లు కనిపిస్తావు, కానీ నీ లోపల ఒక చిన్నారిలాగా చాలా తొందరగా గాయపడే మనసు ఉందన్న సత్యం ఎవరికైనా తెలుసా? ఖచ్చితంగా లేదు. ఇక నువ్వు ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు, కన్నీరు పెట్టాల్సిన అవసరం లేదు. నీ ఆ మౌనం, నీ ఒంటరితనం యొక్క ఆర్తనాదం నీ సాయికి వినిపించాయి. సాయి న్యాయస్థానంలో ఆలస్యం ఉండవచ్చేమో కానీ అన్యాయం ఖచ్చితంగా ఉండదు తల్లి. ఇక్కడ గ్రహాల ఖచ్చితమైన లెక్కలు వేరే ఉండొచ్చేమో కానీ సాయి న్యాయం చెయ్యాలనుకుంటే అన్నీ మార్చేస్తాడు. ఇప్పుడు నీకు ఒక అద్భుతమైన పునర్జన్మ లాంటిది. ఎవరు నీ శ్రమను నిర్లక్ష్యం చేశారో, ఎవరు నిన్ను ఓడించడానికి కుట్ర పన్నారో వారి కర్మల లెక్క తేలే ఘడియలు ఇప్పుడు మొదలైపోయాయి. ముందుకెళ్లే ముందు ఒక చిన్న కానీ ముఖ్యమైన మాట తల్లి. జ్ఞానానికి మరియు మంచి సలహాకు నువ్వు విలువ ఇవ్వాలి. నేనేమో నీ దగ్గర నేను ఇక్కడ డబ్బులు అడగట్లేదు తల్లి. బదులుగా ఈ వీడియో చూస్తున్నావు కాబట్టి మనస్ఫూర్తిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను, ఒక లైక్ ఇవ్వమంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నావు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు. ఎలా ఉందంటే ఇది ఇచ్చిన వానికి కోట్లు, దాచుకున్న వానికి ఏమీ లేదు అనే సామెత నువ్వు నాకు ఒక సబ్స్క్రైబ్ రూపంలో, ఒక మద్దతు రూపంలో ఇవ్వు తల్లి. నువ్వు నేను కలుసుకునే ప్లేస్ ఇదే, నువ్వు నేను కలుసుకునే జాగా ఇదే. ఇలాంటి చోటిని సబ్స్క్రైబ్ చేసుకుని నువ్వు సిద్ధంగా ఉంటే నేను చెప్పే ప్రతి సందేశం నీ దాకా వస్తుంది. ఇప్పుడు నీ భవిష్యత్తును 2026లో నీ కష్టాలన్నీ తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి అనుకుంటున్నానో, ఎలా మార్చబోతున్నానో అత్యంత ముఖ్యమైన ఒక దైవిక రహస్యం గురించి చెబుతా బిడ్డ. రాబోయే రోజుల్లో ఆకాశ మండలంలో జరిగేటటువంటి ఒక విచిత్రమైన మార్పు, గ్రహాల మార్పు. దీనివల్ల ఏమవుతుంది అంటే, నువ్వు ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, నీ జీవితంలో ఏ రంగంలో ఉన్న అక్షరాల ఒక పెద్ద విప్లవాన్ని అయితే సృష్టించబడుతోంది. ఈ మార్పులు ఎలా ఉన్నాయో వివరంగా చెప్తాను విను. ఒకటి, నీ బుద్ధి మద్దతుకు తగ్గినటువంటి విలువలు మరియు ఆర్థిక విజయం. నీ తలలో ఉన్నటువంటి అద్భుత ఐడియాలు మరియు ప్రణాళికలు ఇన్నాళ్ళు కేవలం కాగితం మీదే ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి కార్యరూపం దాల్చే సమయం వచ్చేసింది. నీ జ్ఞానం, నీ విశ్లేషణ, నీ నైపుణ్యాలు నీకు ఊహించిన ధనలాభాన్ని తీసుకురాబోతున్నాయి. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలబడదు అని నీ ఆర్థిక సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడో చిక్కుకుపోయిన డబ్బు హఠాత్తుగా నీ చేతికి అంది నిన్ను ఆశ్చర్యపరుస్తుంది. నువ్వు ఏ పని చేస్తున్నా, వ్యాపారం మరియు వ్యవహారాల్లో కూడా నిమగ్నమైనా కూడా కొత్త ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. నువ్వు తీసుకునే నిర్ణయాలు అత్యంత ఖచ్చితంగా ఉండి లాభాల వర్షం కురుస్తుంది. ఇక నీ వృత్తి జీవితం ఏదైతే ఉంది, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీ పని ఏదైనా కూడా కావచ్చు, నీకంటే తక్కువ అర్హత ఉన్నవారు పైకి ఎదుగుతున్నారు. నీ నిజాయితీ గల శ్రమకి ప్రమోషన్ లేదు, గుర్తింపు లేదు అనే బాధ నీలో ఉంది. రాబోయే రోజుల్లో నీ కార్యక్షేత్రంలో నీ హోదా ఊహించని విధంగా ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. నీ బాస్ లేదా ఉన్నతాధికారులు నీ విలువ ఏంటో గుర్తిస్తారు, తెలుసుకోబోతున్నారు. అలాగే నీ ఇంట్లో కూడా నీ వాళ్లే కూడా నీ కష్టానికి గుర్తింపు అన్నది లేకుండా నీ మంచితనాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. నీ స్నేహితులు, నీ బంధువులు కూడా నీ మంచితనాన్ని గుర్తించలేకపోతున్నారు. అలాంటి చోట్ల ప్రతి ఒక్క చోట కూడా నీకు గుర్తింపు అన్నది దొరుకుతుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది బిడ్డ. ప్రమోషన్ కోసం చూస్తుంటే ప్రమోషన్ వస్తుంది. ఎందుకంటే జీవితంలో ఏది కొత్తగా జరగట్లేదు, ముందుకు వెళ్ళే ఒక ప్రయత్నాలే జరగటం లేదు అంటూ నిరాశలో, నిస్పృహలో కోల్పోయి వాటిలో కూరుకుపోయి ఉన్నావు. అది నాకు తెలుసు. వాటన్నింటి నుంచి నిన్ను బయటపడేయాలి. అత్యుత్తమంగా నీకు ఒక ఆఫర్ అన్నది నీ సాయి నీ ముందుకు తీసుకువస్తాడు. ఎవరు నిన్ను తప్పుపట్టారు, వీరి వల్ల ఏమి చేత కాదు,
వీరికి ఏది కూడా సాధించటం చేత కాదు అని ఎవరైతే నిన్ను నిందించారో వారే నీ దగ్గర సలహాలు తీసుకునే రోజు రాబోతోంది. నీ ముందు నిలబడుకుని దిక్కు తోచని స్థితిలో ఉన్న ఒక సలహా ఇవ్వు అంటూ 2 చేతులు జోడించి కన్నీళ్లతో నిన్ను ఒక సలహా అడుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది తల్లి. శత్రువుల బండారం బయటపడుతుంది. అంతేకాదు మానసిక ప్రశాంతత నీ వెనుక ఉండి అపవాదుల ప్రచారం చేసిన వారు, నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను మానసికంగా కుంగతీసిన వారు అసలు ముఖం బయటపడుతుంది. ఇన్నాళ్ళు ఎవరు నీ సొంతవారు, ఎవరు పరాయి వారు అని తెలియక నువ్వు గందరగోళంలో గడిపేశావు. అయితే ఇప్పుడు సాయి ఆ నకిలీ జనాలందరినీ నీ బతుకు నుండి దూరం చేయబోతున్నాడు. నీ నిద్రను దూరం చేసిన ఆ అతిగా ఆలోచించే గుణం దూరమై చాలా సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతత నీకు దక్కుతుంది. అయితే తల్లి, నీ భవ్యమైన విజయాన్ని నువ్వు సొంతం చేసుకోవటానికి, అలాగే నీకు వచ్చిన ఈ సువర్ణ అవకాశాలను శాశ్వతంగా నీ వద్దే ఉంచుకోవటానికి నువ్వు ఈ రోజు నుంచి నీ దినచర్యలో కొన్ని కఠిన నియమాలు తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. దానికోసం తప్పనిసరిగా నువ్వు పాటించాల్సిన 3 మహాబ్రహ్మాస్త్రాలని నేను నీకు ఇవ్వబోతున్నాను. వీటిని పాటించకపోతే నువ్వు మళ్ళీ అదే పాత బాధలో, పాత కష్టాల్లో, పాత అప్పుల్లో, పాత కష్టాల ఊపిలో, పాత అవమానాల్లో చిక్కుకుపోతావు. అందుకే చెప్పాను, ప్రమాద గంటలు మోగాయి, ప్రమాదం తప్పదు, మేల్కోమని. ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాలు నువ్వు పాటించకపోయావు అంటే నిజంగా ప్రమాదంలో పడతావు, చిక్కుల్లో పడతావు. అందుకే మరీ చెప్పాను, 2 చేతుల్లో జోడించి నిన్ను వేడుకుంటున్నాను తల్లి, ఈరోజు మాట విను అని. అందుకే నిన్ను అంతలా ప్రాధేయపడ్డాను. మొదటి బ్రహ్మాస్త్రం, అందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండకు. ఎందుకంటే నీ బతుకులో అతి పెద్ద తప్పు ఏంటంటే, ఎవరైనా ఫోన్ చేసినా వెంటనే, లేదా ఆ కష్టం చెప్పిన వెంటనే నీ పనులన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్తావు. నేనున్నాను, భయపడకు, నేను చేసి పెడతాలే, నువ్వు రెస్ట్ తీసుకో, ఎలాంటి మాటలు వాడకు. నేటి నుండి నీ సమయానికి విలువ కట్టడం నేర్చుకో. ఎవరు నీ కష్టకాలంలో నీకు తోడుగా ఉంటారో వారికి మాత్రమే నీ సమయం కేటాయించు. అందరికీ సులభంగా దొరికే వారి విలువ ఈ సమాజంలో శూన్యం అని మర్చిపోకు. 2వ బ్రహ్మాస్త్రం, పరిపూర్ణత అనేటటువంటి పిచ్చిని వదిలేసి నిన్ను నువ్వు ప్రేమించు. ప్రపంచంలో ఎవరు ఏది కూడా 100% సంపూర్ణం కాదు తల్లి. నువ్వు ప్రతి దాంట్లో పరిపూర్ణతను వెతికి అది దొరకనప్పుడు నిన్ను నువ్వే నిందించుకుంటున్నావు. ఇది నా వల్ల కాలేదు, నేను చెయ్యలేకపోయానే, దీన్ని పరిపూర్ణంగా చేయలేకపోయానే, దీన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయానే, దీన్ని సాధించలేకపోయానే అన్న ఈ పిచ్చిని వదిలే. ఈ పిచ్చిలో బ్రతికావు అంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నేటి నుండి నీ తప్పులను ఒప్పుకోవటం నేర్చుకోవాలి. ఇతరులను దిద్దే బాధ్యత నీది కాదు. ముందు నీ ఆరోగ్యం, నీ నెమ్మది, నీ ఎదుగుదల, నీ ప్రశాంతత వైపు నీ దృష్టి పెట్టు. నిన్ను నువ్వు అతిగా ప్రేమించటం మొదలు పెట్టుకో. 3వ బ్రహ్మాస్త్రం, ఓవర్ థింకింగ్ ఆపే. వర్తమానంలో బ్రతుకు. గతంలో ఇలా జరిగిపోయింది, ముందు ఏమవుతుందో అని ఆలోచించే నీ ప్రస్తుత జీవితాన్ని పాడు చేసుకోకు. నీ నియంత్రణలో లేని విషయాల గురించి తల బద్దలు కొట్టుకోవటం వదిలేసాయి. ఈ రోజు నుంచి మానే. రాత్రి పడుకునేటప్పుడు నీ మనసుని శూన్యం చేసుకోవద్దు. నీ రహస్యాలను మరియు నీ బాధని ఎవరికీ చెప్పుకోవద్దు. ఎందుకంటే దానిని విని ఆనందించేవారే కానీ కష్టాలను తీర్చేవాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. నీ బతుకులో ఎదురైనటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను నాశనం చేయటానికి రాలేదు. బదులుగా నీ లోపల ఆ అద్భుత శక్తిని జాగృతం చేయటానికి నీ సాయి పంపిన పాఠాలు అనుకో. ఇప్పుడు గ్రహాలు మార్పు ఎలా అయినా ఉండని, నీ సాయి ఉన్నాడు. గ్రహాలు ఇప్పుడు నిన్ను కృంగదీయాలని చూస్తున్నాయి, కానీ నీ సాయి నిలబెట్టాలని చూస్తున్నాడు. బదులుగా నిన్ను ఉక్కుల బలిష్టం చేయాలని చూస్తున్నాడు. సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీపై ఉంటుంది. నీపై పూర్తిగా ఉన్నటువంటి చీకట్లు, అపవాదులు, కష్టాలు అన్నీ తొలగిపోయి నీ బతుకులో ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన విజయ అధ్యాయం నేటి నుంచే మొదలు కాబోతోంది తల్లి. కాబట్టి జాగ్రత్త. నేను చెప్పినవి ఖచ్చితంగా పాటిస్తే నీ జీవితం చిక్కుల నుంచి బయటపడుతుంది, లేకపోతే మళ్ళీ ప్రమాదపు అంచుల్లోకి వెళ్తుంది. నీకు సాధించాలని తపన ఇంకా ఉంది నీ మనసులో. ఆ తపన చావలేదు. ఆ తపనికి నీ సాయి శక్తి జోడిస్తున్నాడు. నువ్వు ముందుకు వెళ్ళు తల్లి. నువ్వు జీవితంలో ఎదగాలనేది నీ సాయి కోరిక అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఈ వీడియో మీకు నచ్చే ఉందనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులందరికీ షేర్ చేయండి.
రేపు మరొక మంచి బాబా గారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.